ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ ఇది నార్మల్ రిసెప్షన్ దాకా అంటారు. ఇక్కడికి వచ్చిన పాలని మా ల్యాబ్ టెక్నీషియన్ చెక్ చేసుకుంటాడు బాగున్నాయా లేవా అనేది. ఇది చూసుకున్న తర్వాత ఇది తీసుకొచ్చి ముందుకు వచ్చేయండి. ఈ కాటాలో ఏ ఊరి ఆ ఊరికి నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ప్రకారం కాటాలో పోసుకొని వాడు పాలు ఎన్ని అనేది కాటాలో తీసుకుంటాం. చూడమ్మా, వచ్చిన పాలు మిల్క్ ద్వారా ఈ పైప్ లైన్ ద్వారా ఇలా వస్తాయి. ఇది చిన్న నీళ్ళు, ఉన్న పాలు వచ్చిన నాలుగు కూలింగ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తానికి 30 డిగ్రీలు అవుతాయి లైన్లో. ఇక్కడ నుంచి యూనిట్ వరకు వచ్చేసరికి 4.5 అట్లా ఫుల్ అయిపోతాయి. ఇది మేజర్ యూనిట్. పాలు తీసేసి పాలు స్టోరేజ్ ట్యాంక్, ఈ ట్యాంకులో పెట్టేస్తాం. 4.5 డిగ్రీస్లో ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడే నిల్వ ఉంటాయి. ఈ నిల్వ ఉన్న పాలు మనకు ట్యాంకర్ ఎప్పుడు వస్తే అప్పుడు లోడ్ చేసి ప్యాకింగ్ చేసి పోస్తాం. ప్యాకింగ్ చేసిన ఐడియా ఉంటుంది అంటే పాలు ప్యాకెట్లు వస్తాయి కదా, ప్యాకెట్లు తయారు చేసిన దగ్గరికి వెళ్తాయి. మనం ఏం చేస్తామంటే ఊళ్ళోంచి వచ్చే రా మిల్క్ని 4.5 డిగ్రీస్లో ఇక్కడ నిల్వ ఉంచుకొని చెడిపోకుండా స్టోరేజ్ చేసుకునేంత వరకు మన ప్రాసెసింగ్ యూనిట్. ప్యాకింగ్ యూనిట్ సపరేట్గా ఉంటుంది. ఒకసారికి కూలింగ్ ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ లోపల ఐస్బెండ్ ట్యాంక్ వాటర్ ఉంటాయి. వాటర్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేయడానికి ఈ కంప్రెసర్ ద్వారా, ఈ కంప్రెసర్లో అమ్మడం ద్వారా కూలింగ్ అవుతాం. కూలింగ్ అయిన వాటర్ అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ తెలుగు ఉంది కదా, ఒక లైన్లో వాటర్, ఒక లైన్లో పాలు పంపిస్తుంటాయి. నీళ్ళు వచ్చేసరికి 2.1 డిగ్రీలో వెళ్ళిపోతూ ఉంటాయి. పాలు వచ్చేసరికి 4.5 డిగ్రీలో చిల్ అయిపోయి రెండు ఒకేసారి అక్కడ వితిన్ సెకండ్స్లో పడుతుంది. ఒక లైన్ వాటర్ అయిపోతే ఒక లైన్ పాలు. అక్కడ 30 డిగ్రీస్లోనే 4.5-4 డిగ్రీస్ వచ్చేసరికి సెకండ్స్లోనే మారిపోతుంది. అట్లా పాలు పర్సెంటేజ్ చూసిన తర్వాత 100%. మరేంద్రా ఊళ్ళో నుంచి వచ్చిన పాలు ఎంత ఫ్యాట్ అంటే ఎంత శాతం ఉన్నాయి, ఎంత వాటర్ పర్సెంటేజ్ ఉంది అని చెక్ చేసే మిషన్. దీని పేరు అనలైజర్ అంటారు. ఈ ఫ్యాట్ని బట్టి మనము వాళ్ళు పంపించిన పాలు ఏ రేటు, ఎంత రేటులో పాలు ఉన్నాయి, వాటిలో ఉన్న ఫ్యాట్ ఎంత, ఎస్ఎన్ఎఫ్ ఎంత, క్వాలిటీ ఎంత చూసుకోవడానికి ఫ్యాట్ చెక్ చేయడం వరకు ఇక్కడ ప్యాకింగ్ చాలా ప్రాసెస్ చేస్తారు. ప్యాకింగ్ చేసిన దగ్గర ఆ ప్రాసెస్ లేదు. ప్యాకింగ్ దాంట్లో ఫ్యాట్ చేసేసి మనకు కావాల్సిన కంటెంట్ ఫ్యాట్ నుంచి మనకి ఇస్తారు పాలు. ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ 57 అనేది ఫ్యాట్. ఈ మిషన్లో ఫ్యాట్ చెప్పాలి. 10%, 10%, 8%. ఎంత దీంట్లో రాదు. ఎంత పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్తారంటే వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది దాన్ని బట్టి మనం వాళ్ళకి రేట్ నిర్ణయిస్తాం. అదే దాన్ని బట్టి మనం వాళ్ళు అమౌంట్ ఇస్తారు. పర్సెంటేజ్ చెప్పి ఏ రేట్ పడుతుంది ఇంకా ఆయన డౌట్స్ ఉంటే అడగండి అబ్బాయి. అమ్మాయి పిల్లలే మీ కూలింగ్ అవడానికి కారణం అదే. Good morning to all. My name is Nishant. I am studying 4th class A1 section. Today I am going to tell about yesterday's field trip. Good morning to all. My name is V. Bhargava. I am studying 4th class. Today speech about dairy farm.
Milk is collected from various villages and brought to dairy farm. Milk is sucked, weighed and transformed to drum. The milk is then sent through tubes to cooling tank, cooling the milk as soon as possible to 4 degrees below. Ammonium chloride is used to store milk for 24 hours. Analyzer TOH is measured to see the percentage of butter. The price is decided according to the quality of milk. A variety of products can be made from milk to protect our health like curd, ghee and buttermilk. So milk is useful in many ways. So everyone should drink 1 glass of milk daily. Thanks to our director Bhaskar sir for sending us like these field trips as a part of education. Now I understand how to keep milk without destroy. Thank you. నా పేరు భవ్యశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు పి జషిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. శుక్రవారం రోజు మా తరగతి విద్యార్థులందరూ కలిసి పాలను ఎలా నిల్వ చేశారో ప్రత్యక్షంగా తెలుసుకున్నాము. గ్రామాల నుండి సేకరించిన పాలను పాల శీతలీకరణ దగ్గరకు చేరుస్తారు. అక్కడ పాలను పరిశీలన చేసి బరువు చూసిన తరువాత